మళ్ళీ చదువుకుందాం ఆ వాక్యాన్ని. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినా మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేల మీద పడిపోదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి గనుక మీరు భయపడొద్దు. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా. చాలు ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని ఆలోచించినట్లయితే దేవుని సెలవు లేకుండా మనకి ఏమీ కాదు అని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈనాటి దినాలలో వస్తున్నటువంటి విపత్తులను చూసి కానీ, ఆయా ప్రాంతాలలో కలుగుతున్న భూకంపాలను బట్టి కానీ, మన చెవులతో కళ్ళతో చూస్తూ వింటున్నటువంటి ఎన్నో పెను ప్రమాదాల వలన కానీ సహజంగా మనిషికి భయం కలుగుతూ ఉంటుంది. అమ్మో, ఎప్పుడు ఏమైద్దో, ఎప్పుడు ఏం జరిగిద్దో, ఈ ప్రయాణం చేస్తున్న నేను క్షేమంగా మరలా ఇంటికి రాగలనా, వెళుతున్నటువంటి బైక్ ప్రయాణంలో ప్రమాదం జరిగిద్దేమో, బస్సు ప్రయాణంలో ప్రమాదం జరిగిద్దేమో, ట్రైన్ ప్రయాణంలో ప్రమాదం జరిగిద్దేమో, ఇలా మనుషులు అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నవారు ఎంతోమంది. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, 2 పిసుకలు కాసుకు అమ్మబడును కదా, అయినా దేవుని సెలవు లేకుండా ఒక్క పిసుక కూడా చనిపోదట. దేవునికి స్తోత్రం. అంటే ఒక పిచ్చుక చనిపోవాలి అని అన్నా దేవుని సెలవు రావాలి. దేవుడు సెలవు ఇవ్వకుండా ఒక పక్షి కూడా చనిపోదట. అలాగే దేవుని సెలవు ఇవ్వకుండా దేవుని బిడ్డలకి ఏమీ కాదు. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుని సెలవు లేకుండా నాకు ఏమీ కాదు అనే ధైర్యం నీకు ఉండాలి. ఒకవేళ దేవుడి సెలవైందనుకో, వినండి, డాక్టర్లు ఎంత మంచి వైద్యం మనకు అందించినా దేవుని సెలవైతే మనం భూమి మీద ఉండం. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక అనారోగ్యమే వచ్చిందనుకుందాం, ఏదైనా ఒక ప్రమాదమే జరిగిందనుకున్నాం, ఆ ప్రమాదంలోనైనా ఆ అనారోగ్యంలోనైనా దేవుడి సెలవైందనుకోండి, మనల్ని రమ్మని, ఇంకా భూమి మీద నీకు ఆయుష్ అయిపోయింది, నువ్వు వచ్చేయి అని దేవుడు కనుక సెలవిచ్చాడనుకోండి, కోట్ల రూపాయల ఆస్తి నీ దగ్గరున్న, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వైద్యం చేయించుకోగలిగిన సామర్థ్యం నీకున్నా, దేవుని సెలవైతే నువ్వు భూమి మీద ఉండవు, దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు సెలవివ్వలేదనుకో, దేవుడు సెలవివ్వకుండా మనకి ఏమీ కాదు. ఆమేన్. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపువారికి మీరు భయపడొద్దు. మనుషులు ఒకవేళ మన మీద అటాక్ చేస్తే దేనిని చంపగలరట? వాళ్ళు దేహమును మాత్రమే చంపగలరు, కానీ ఆత్మను చంపలేరు. అందుకే ప్రభు అంటున్నాడు,
ఆత్మను దేహమును రెండిటిని నరకములో వేయగలిగిన దేవునికి మాత్రము మీరు భయపడండి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ప్రభు ఇంకొక ధైర్యం ఇచ్చాడు మనకి. ఇదిగో పిల్లలారా, మీ వెంట్రుకలన్నీ, తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. మీ తల వెంట్రుకలు ఎన్నో మీకు తెలియదు, మీరు లెక్కించలేరు. కానీ మన తల వెంట్రుకలు ఎన్నో కూడా దేవునికి తెలుసట. దేవునికి స్తోత్రం. అందుని బట్టి ప్రభు అంటున్నాడు, తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కింద పడిపోవాలన్నా వినండి, దేవునికి తెలియకుండా పడిపోదట. అందుని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి దానిని చూచి, ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విపత్తును చూసి, ప్రతి ప్రమాదాన్ని చూసి నాకు కూడా ఏమైనా అయిద్దేమో అని భయపడొద్దు. కొంతమంది ఎవరికన్నా గుండెపోటు వచ్చి చచ్చిపోతే నాకు కూడా గుండెపోటు వచ్చిద్దేమో అని భయపడే వాళ్ళు లేకపోలేదు. కొంతమందికి ఎవరికైనా క్యాన్సర్ గడ్డలు ఉంది, క్యాన్సర్తో చనిపోయారు అని అంటే అమ్మో నాకు కూడా క్యాన్సర్ వచ్చిద్దేమో అని ఇలాంటి పిచ్చి భయంతో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అంటే మనిషికి ఏమవుతుంది అని అంటే ప్రయాణం చేసినా భయమే. ఒకవేళ కొంతమందికి వర్షం వచ్చి పిడుగులు పడితే ఆ సౌండ్ వస్తే, ఉరిమితే, ఆకాశం నుండి ఉరుము శబ్దం వస్తే వినండి, ఇంక వాళ్ళు బయటికి ఎంత అవసరం ఉన్నా బయటికి రారు. వీళ్ళు ఇంట్లో నుంచి అడుగు పెట్టలేరు వీళ్ళు. మీరు ఆలోచించండి, ఆ ఉరుము శబ్దానికి వాస్తవానికి భర్త మంచం అక్కడే ఉంటుంది, భార్య మంచం ఇక్కడే ఉంటుంది, పిల్లల మంచం అక్కడే ఉంటుంది, తండ్రి మంచం అక్కడే ఉంటుంది. అయినా అంత దగ్గరలో ఉన్న ఆ ఉరుము శబ్దానికి వచ్చి మీద పడిపోయిందేమో అని భయపడుతూ వినండి, దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా అమాంతంగా తండ్రి దగ్గరకో భర్త దగ్గరకో త్వరగా చేరిపోయి వారిని వదిలిపెట్టకుండా అలాగే పట్టుకొని భయపడుతూ ఉన్న సందర్భాలు మనం చూస్తాం. చాలా సందర్భాలు చూసాం. ఇంతకు మీకు తెలియపరిచే విషయం ఏంటంటే, దేవుని సెలవు లేకుండా పిడుగులు పడినా మనకేమీ కాదు. దేవునికి స్తోత్రం. దేవుని సెలవు లేకుండా ఎట్లాంటి భూకంపాలు వచ్చినా మనకేమీ కాదు. దేవుని సెలవు లేకుండా ఎట్లాంటి కరోనా వైరస్లు వచ్చినా మనకేమీ కాదు. మనకి ఏదైనా కావాలి అని అంటే ఎవరి సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. అందుకే ప్రభువును బట్టి మనం ధైర్యంగా ఉందాం. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం నిబ్బరంగా ఉందాం. ఒకవేళ ఎంత తప్పించుకుందాం అనుకున్నా దేవుని సెలవు అయితే నీ టికెట్ ఆగదు. దేవునికి స్తోత్రం. మైకేల్ జాన్సన్ అనే ఒక వ్యక్తి తన కోసం ప్రత్యేకంగా డాక్టర్లు పెట్టుకున్నాడట. చాలామంది వైద్యులను పెట్టుకున్నాడట, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని. అంతమంది వైద్యులను పెట్టుకున్న విస్తారమైన డబ్బు ఉంది, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆ ఆస్తిని బట్టి ప్రతి అవయవాన్ని టెస్ట్ చేసి మంచి వైద్యం అందించగలిగినటువంటి నిపుణులైన డాక్టర్లని తన దగ్గర పెట్టుకొని వైద్యం చేయించుకున్నాడట. ఎప్పటికప్పుడే అన్ని టెస్టులు. కానీ ప్రియులారా, అతడు సుమారుగా 50 సంవత్సరాలే బ్రతికాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాస్తవానికి 100 సంవత్సరాలు బ్రతకాలి, అందరికంటే నేను ఎక్కువ బ్రతకాలి అని ఆలోచించి తన డబ్బును ఉపయోగించాడు. వైద్యుని
నిపుణత కలిగినటువంటి వైద్యులని సంప్రదించాడు, కానీ దేవుడు సెలవైంది, అతడు ఆయుష్ తీరిపోయింది. దేవుని సెలవైతే మనం ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా మనం వెళ్ళిపోవలసిందే. ఒకవేళ దేవుడి సెలవు కాకపోతే ఎన్ని భయంకరమైన విపత్తులు మనకి ఎదురైనా మనకేమీ కాదు. గనుక మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా మరణం జరిగింది అని అంటే అప్పుడు మీరు అనుకోవాలి, దేవుడు సెలవైంది, అతడు వెళ్ళిపోయాడు అనుకోవాలి. మీకు ఎవరికైనా ఏదైనా విపత్తు సంభవించింది అనుకుంటే దేవుని సెలవైంది అందుకని చనిపోయాడు అని అనుకోవాలి. దేవుని సెలవైతే ఎవరు ఆపు చేయలేరు. ఇంతకు ప్రభువు చెప్పే మాట ఏంటి అని అంటే, నా సెలవు లేకుండా మీకేమీ కాదు అంటున్నాడు. కనుక దేవుని సెలవు లేకుండా మనకేమీ కాదన్న ధైర్యంతో బ్రతకాలి మనం. బైబిల్లో ఏలియా అనే ఒక దైవజనుడు ఒక సందర్భంలో మరణాపేక్ష కలిగిన వాడై మరణ భయముతో ఒక బదరీ వృక్షం కింద పడుకొని, ఇంకెందుకయ్యా నన్ను చంపేయి, నా ప్రాణాన్ని తీసేసుకో అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఏలియా అనే భక్తుడు. వాస్తవానికి ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి, వినండి, బలిపీఠం మీద ఉన్నటువంటి పశువుని బూడిద చేసేసింది దేవుని అగ్ని. వాస్తవానికి ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిసింది. కారణం ఏంటి అని అంటే, ప్రియులారా, మనం ఆలోచిద్దాం. ఏలియా అంత భక్తిపరుడు. ఏలియా దేవుని విషయాలలో రోషము కలిగిన వాడు, ఒక మంచి దైవజనుడు. అలా దేవుని సన్నిధిలో రోషము కలిగి దైవ సేవ చేసిన దైవజనుడైన ఏలియా, ఆ ఏలియా అనే దైవజనుడు కూడా ఒకరోజు భయం వచ్చింది, భీతి వచ్చింది. అరే, ఇంత రోషం కలిగిన దైవజనుడు కూడా భయం వచ్చిందా? దేవునికి స్తోత్రం. భయం వచ్చింది ఏలియా గారికి కూడా. ఏం చేశాడో తెలుసా? ఏలియాని రేపు ఈ పాటికి నేను చంపేస్తాను అని ఆహాబు భార్య అయిన యెజబెలు కబురు పెట్టింది. అప్పుడు ఏలియా ఇంత రోషం కలిగిన దైవజనుడై ఉండి ఒక రకమైన భయానికి గురయ్యి ఇంటి దగ్గర నుండి అరణ్యములోకి ప్రయాణమై వెళ్ళి అరణ్యములో ఒక బదరీ వృక్షం కింద పడుకొని చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా, ఇంకెందుకయ్యా, నా ద్వారా ఎన్నో అద్భుతాలు చేశావు, నా ద్వారా ఎంతో సేవ చేయించుకున్నావు, నా ద్వారా ఎన్నో నీ కార్యాలు జరిగించుకున్నావు, ఇంక నన్ను ఎందుకయ్యా భూమి మీద, నేను నీ దగ్గరకు వచ్చేస్తానయ్యా, నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేశాడు ఏలియా. దేవునికి స్తోత్రం. నా ప్రాణాన్ని తీసేసుకోయ్యా, ఇక నేను భూమి మీద ఉండలేను, నీ దగ్గరకు వచ్చేస్తా, నేను చచ్చిపోతా అన్నాడా, నన్ను తీసేసుకో అన్నాడా? దేవునికి స్తోత్రం. మీరేమంటున్నారు? మీరేమో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, భర్త తిట్టినా, అత్త అరిసినా, కోడలు తొంగి చూసినా, మాట్లాడకూడని మాట ఎవరైనా మాట్లాడినా, ఏదైనా సమస్య వచ్చినా ఎమర్జెన్సీగా ఇక నేను చస్తా, రేపు ఈ పాటికి చచ్చిపోతా, రేపు ఈ పాటికి ఇక అంతే సంగతిలో, నా శవాన్ని చూస్తావు అని మాట్లాడుతున్నావుగా నువ్వు. కానీ ఏలియా అలా అనలా, నేను చచ్చిపోతా అనలా ఏలియా. మరి ఏమన్నాడు ఏలియా? అయ్యా, నేను భూమి మీద ఉండలేనయ్యా, ఈ బాధ ఇంక నేను తట్టుకోలేని పరిస్థితి, నా ప్రాణాన్ని నువ్వే తీసేసుకయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తిపరుడు మాట్లాడే మాటకి, భక్తిహీనుడు మాట్లాడే మాటకి తేడా అది. భక్తిపరుడు ఏమంటాడు అని అంటే, నేను చస్తా అండవు. భక్తిహీనుడు ఏమంటాడు అని అంటే, నేను చస్తా అని మాట్లాడతాడు.
ఇంతకీ మీరు గమనించినట్లయితే ఏలియా అనే దైవజనుడు అలా బాధతో కృంగిన మనసుతో ఆ బదరీ వృక్షము కింద పడుకొని ఇంకా నన్ను తీసేసుకయ్యా అని ప్రార్థన చేసి పడుకోగా ఇంతలోకి దేవుని దూత వచ్చాడు. దేవుని దూత వచ్చి నుప్పుల మీద కాల్చినటువంటి రొట్టెను అక్కడ పెట్టి నీళ్ళ తిత్తిని అక్కడ పెట్టి ఏలియాని దేవుని దూత వచ్చి లేపాడు. నిద్రపోతున్న ఏలియా లెగిచాడు. లెగిచి చూస్తే ఏముంది? నిప్పుల మీద కాల్చిన రొట్టె కాల్చబడి ఉంది, నీళ్ళున్నాయి. అరే ఇక్కడికి ఇవి ఎలా వచ్చినాయి అని కూడా ఆలోచించకుండా ఆకలి మంటతో ఉండుంటాడు పాపం. చాట్ని తిన్నాడు, మళ్ళీ పనుకున్నాడు. మళ్ళీ దేవుని దూత వచ్చి మళ్ళీ ఏలియా అనే దైవజనుడిని మళ్ళీ లేపాడు. లేపి ఇప్పుడు దేవుని దూత చెబుతున్నాడు, ఇదిగో ఈ ఆహారం భుజించి శక్తికి మించిన ప్రయాణం నీకుంది, నువ్వు ఇప్పుడే చచ్చిపోవు. దేవునికి స్తోత్రం. దేవుని సెలవవల నువ్వు చచ్చిపోవటానికి. నువ్వేమో ప్రభువా నా ప్రాణాన్ని తీసేసుకొని ప్రార్థన చేశావు, కానీ ఇంకా నీ ప్రాణాన్ని తీసుకోవటానికి ఇంకా దేవుని సెలవవల కనుక నువ్వు చావు. నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఈ ఆహారం తిను అని దేవుని దూత చెప్పగా ప్రియులరా ఆహారం తిని ఆ ఒక్కరోజు తిన్న ఆహారాన్ని బట్టి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వినండి ప్రియులరా, ప్రభువా నన్ను చంపేయి అని అన్నాడు. మేరక నన్ను చంపేయి అని అన్నాడు. చంపేశాడా దేవుడు? దేవుని సెలవవలా. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కృంగిన పరిస్థితిలో ఉన్నా, ఎవరి వలన నిందించబడినా, ఎవరి వలన బాధించబడినా, దేవుని సెలవు లేకుండా నీకేమీ కాదు. ఒకవేళ ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా, నా ప్రాణాన్ని తీసేసుకో అని నువ్వు ప్రార్థన చేసినా దేవుడి సెలవు అవ్వకుండా నీ ప్రాణాన్ని ఆయన తీసుకోడు. ఇంతకీ నా ప్రాణాన్ని తీసేసుకో అని అంటే ఏలియా అలా ప్రార్థన చేయగా ప్రాణాన్ని తీసేసుకోలేదు, కానీ పని అప్పగించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు నడిచి ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. దేవుని కొండ మీదకి వెళ్ళాడు. వినండి, అక్కడ దేవుడు మాట్లాడి దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఏలియా నీ తర్వాత నా సేవ చేయటానికి, నీ తర్వాత నా పరిచర్య చేయటానికి షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకించాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే చచ్చిపోవు నువ్వు, నీ వలన చాలా పని ఉంది అని ప్రభువు ఇంకా కొన్ని విషయాలు చెప్పి ఏలియాని బలపరిచాడు. వినండి, ఆ తర్వాత ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. ఎలీషా ఏం చేస్తున్నాడు అప్పటికి? ఎలీషా అనే వ్యక్తి చాలా ధనవంతుడు, విస్తారమైనటువంటి వ్యవసాయము కలిగిన వాడు, ఎక్కువ పొలము కలిగిన వాడు ఎలీషా. మంచి స్థితి కలిగిన వాడు. మీరు గమనించినట్లయితే ఎలీషా తన పొలంలో 12 అరకలతో వ్యవసాయం చేస్తున్నాడు. 10 ఎకరాల పొలం ఉంటే ఎన్ని అరకలతో వ్యవసాయం చేస్తారు మీరు? ఒక 2 అరకలతో వ్యవసాయం చేస్తారేమో మా చేస్తే. వినండి, ఎంత భూస్వామి అయితే ఎలీషా 12 అరకలతో వ్యవసాయం చేస్తున్నాడు. వినండి, 11 అరకలతో తలా ఒకళ్ళు ఆ పొలం
దుక్కి దున్నుతూ ఉన్నారు. 12వ అరక ఎలీషా అనే వ్యక్తి 12వ అరక దుక్కి దున్నుతూ ఉన్నాడు. ఇంతలోకి ఏలియా వచ్చాడు. అక్కడికి ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. ఎలీషా, దేవుడు నిన్ను సేవకు రమ్మంటున్నాడు అని ఏలియా చెప్పాడు. ఏలియా దుప్పటి ఎలీషా మీద వేశాడు. వినండి ప్రియులారా, అప్పుడు ఎలీషా వెంటనే 12 అరకల వ్యవసాయాన్ని అక్కడ విడిచిపెట్టి ఏలియా అనే దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా, తప్పకుండా నీ పరిచర్యకు వస్తాను, తప్పకుండా నీ దేవుని సేవకు వస్తాను నేను. అయితే చిన్న మనవి, మా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి వస్తానయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే నాకు అభ్యంతరం ఏమీ లేదు, మీ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి వస్తానంటే చెప్పిరా అన్నాడు. అప్పుడు ఎలీషా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి తాను 12వ అరక దున్నుతున్నాడు చూడండి, ఆ అరకకు సంబంధించినటువంటివి ఆ పశువులని వధించి ఊరంతటికి భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ చక్కటి మంచి విందు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు కూడా ఆ విషయం చెప్పి సంతోషంగా దేవుని సేవకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? ఎలీషా. వినండి ప్రియులారా, అప్పటి నుండి ఏలియా దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎలీషా. ఏలియా, వినండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడిగా ఉన్నాడట ఎలీషా. అంత పరిచర్య చేశాడట. ఏలియా దగ్గర ఎలీషా భక్తి నేర్చుకున్నాడు ఆ రోజు నుంచి. వినండి, సంపూర్ణంగా సేవకు వచ్చేసాడు. ఏం విడిచిపెట్టి వచ్చాడు? మనమైతే ఎన్ని రోజులు ఆలోచిస్తామో, ఒకవేళ దేవుని సేవకే మీ పిల్లలను మిమ్మలను, అమ్మో యేసు రక్తమే చేయం, అట్ట పిలిచేవయ్యా యేసు రక్తమే చేయం. ఒకవేళ దేవుడి సేవకు మిమ్మల్ని పిలిస్తే ఏం చేస్తారు? ఒక సందర్భంలో ఒక దైవజనుడు, అతను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటే దేవుడు పిలిచాడు సేవకి. నేను సేవకు రాను, ఆ సేవలో నేను ఆ బాధలు నేను పడలేను, అందరిని బుజ్జగించాలి, కడుపు మార్చుకోవాలి, కన్నీరు కార్చాలి, ఆకలి మంటలకు అల్లాడాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, సహించాలి, ఇవన్నీ నేను చేయలేనండి. సేవ మాత్రం చేయను. అవసరమైతే విశ్వాసిగా ఉండి ఎన్ని డబ్బులు కావాలన్నా సేవ పరిచర్యకి ఇస్తా, సేవ మాత్రం చేయను అన్నాడు. ప్రియులారా, ఒకరోజు ఒక రాత్రి దేవుడే దర్శించి, వినండి, సేవ చేస్తావా? ఒక గుంట, సమాధి తీసే గుంట చూపించి, గుంట కావాలా సేవ కావాలా అని అడిగాడట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు వినండి, గుంట కోరుకుంటాడా సేవ కోరుకుంటాడక? ఒకవేళ మిమ్మల్ని అట్టంటే ఎట్టుంటుందో, యేసు రక్తమే చేయం, హల్లెలూయా, అట్లా కానీ ప్రార్థన చేస్తే పోయిద్దే మీ అందరి కోసం. వినండి ప్రియులారా, ఆ సందర్భంలో దేవుడు మహాకృపను బట్టి సేవకు వచ్చారు. అప్పుడు మరణం వద్దయ్యా, సేవే కావాలి, నీ పనే కావాలి అని దేవుని పనికి నిర్ణయించుకున్నారు, సమర్పించుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారిని హెచ్చించాడు, మంచిగా సేవలో వాడుకున్నాడు, అది వేరే సంగతి. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నాను అని అంటే, వాక్యాన్ని బట్టి ఎలీషాని పిలిచిన వెంటనే వచ్చాడా, లేకపోతే తడుము చేశాడా సేవకి? పిలిచిన వెంటనే వచ్చాడు. ఎన్ని ఎకరాల పొలం ఉంది ఏమో లెక్కలేదు, మనకు తెలియదు, కానీ 12 అరకలతో వ్యవసాయం చేయగలిగినంత పొలం ఉంది అనండి. ఉన్న పాటుని ఎవరైనా వదిలిపెడతారా? కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని పని అంటే అలా ఉంటుంది. సరే, మొత్తానికి వదిలిపెట్టి వచ్చేసాడు. ఆ రోజు నుంచి ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేసుకుంటూ అలా ముందు కొనసాగుతూ ఉన్నాడు. వినండి, భక్తి నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక రోజు రానే వచ్చింది.
ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఇంకా ఏలియా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేసేయ్ అని అన్నాడు. అప్పుడు ఏలియా ఎలీషాతో అన్నాడు, తన శిష్యుడైన ఎలీషాతో అన్నాడు, అబ్బాయ్ నేను గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వద్దులే కానీ గిల్గాల్లోనే ఉండిపో అని అన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నా తండ్రి, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు, నేను కూడా నీతో పాటు బేతేలు వస్తాను అన్నాడు. సరేనని చెప్పి బేతేలు దాకా తీసుకెళ్ళాడు. బేతేలు నుంచి ఏలియా అంటున్నాడు మరలా ఎలీషాతో, అబ్బాయి ఇప్పుడు బేతేలు నుంచి దేవుడు నన్ను ఎరుకోకు పొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఎరుకోకి వెళ్తాను అని అన్నాడు ఏలియా. ఎలీషా అంటాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను, నేను మాత్రం నిన్ను విడవను అని మాట్లాడాడు. మొత్తానికి అక్కడ నుండి బేతేలు నుండి ఎరుకోకు కూడా తీసుకెళ్ళాడు. ఎరుకో నుంచి ఎరుకోలో మళ్ళీ చెప్పాడు ఏలియా, ఎలీషా నన్ను దేవుడు యోర్దానికి వెళ్ళమంటున్నాడయ్యా, నువ్వు ఎక్కడుండు అని అంటే, కాదు నేను కూడా నీతో పాటు వస్తాను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, మరణమే మనల్ని ఇద్దరిని విడదీయాలి, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని ఎలీషా ఆత్మీయ తండ్రితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏలియా ఎలీషాని తీసుకొని యోర్దాను నది దగ్గరకు వెళ్ళాడు. వినండి ప్రియులరా, ఎలీషాకి తెలిసింది తన ఆత్మీయ తండ్రి పరలోకం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి ఎలీషాకి తెలిసింది, అందుకే వదిలిపెట్టట్లా. సరే మొత్తానికి యోర్దాను నది దగ్గరకు వచ్చిన తర్వాత ఏలియా తన దగ్గర ఉన్నటువంటి దుప్పటిని తీసి ఆ నదిని కొట్టగా యోర్దాను నది 2 పాయలైపోయింది. అప్పుడు ఏలియా ఎలీషా ఆరిన నేల మీద అవతలకు నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంతలోకి ఏలియా అడిగాడు, ఏమని అనంటే, ఎలీషా నా చేతుల మీద నీళ్ళు పోసావు, నాకు పరిచర్య చేసావు, నమ్మకంగా శిష్యుడిగా ఉన్నావు, ఇప్పటి వరకు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను వెంబడించావు, అసలు నా వలన నీకేం కావాలి అని ఏలియా ఎలీషాని అడిగాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, అసలు ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ఎవరు? ఎలీషా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. నా వలన నీకేం కావాలి అని నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు అడుగుతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆ సందర్భంలో ఏలియా ఆ మాట అడగగానే ఎలీషా అన్నాడు, అయ్యా నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నానయ్యా, ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసింది ఇందుకేనయ్యా, ఇన్ని సంవత్సరాలు నీ వెంబడి నడిచింది ఇందుకేనయ్యా, ఈ మాట కోసం, ఈ ఒక్క మాట కోసమే ఇన్ని సంవత్సరాలు నిన్ను వెంబడించాను అన్నట్టుగా వెంటనే ఎలీషా అన్నాడు, ఏమీ లేదు అయ్యా, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ దేవుని ఆత్మతో సేవ చేసావు కదా, నీ ఆత్మ 2 అంతలు కావాలి నాకు అని అడిగాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఒక ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి ఒక విశ్వాసి, ఒక శిష్యుడు ఏం కోరుకోవాలి, ఏమి కోరుకోగలగాలి? ఈనాటి దినాలలో మనం గమనించినట్లయితే ఒక ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి వాళ్ళ మీద పనిచేసే దేవుని ఆత్మ మా మీద పనిచేస్తే చాలు అనుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఒక దైవజనుడి దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రార్థన, విజ్ఞాపన, ఆ ప్రార్థన ఆశీర్వాదం మాకు వస్తే చాలు అనుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎలీషా ఏం కోరుకున్నాడు? ఆత్మను కోరుకున్నాడా, ఐశ్వర్యాన్ని కోరుకున్నాడా? ఆత్మను కోరుకున్నాడా, అధికారాన్ని కోరుకున్నాడా? ఆత్మను కోరుకున్నాడా, అంతస్తు కోరుకున్నాడా? ఒక దైవజనుడి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? సహజంగా ఈనాటి దినాలలో ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒక 100 రూపాయలు అప్పు అడిగితే
ఆ దైవజనుడు ఉండో లేకో ఆ 100 రూపాయలు నీకు ఇవ్వకపోతే అదుగో నేను 100 రూపాయలు అడిగితే అయ్యగారు 100 రూపాయలు ఇవ్వలేదు, మొన్న వాళ్ళకైతే ఇచ్చాడు వీళ్ళకైతే ఇచ్చాడు అని అలిగి చర్చీలు మానేసేవాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం. అలిగి దేవుని సన్నిధిని మానేసేవాళ్ళు ఎంతమంది? అలిగి ఆ రోజు నుంచి అయ్యగారి దగ్గరికి కనీసం మొహం చూపించకుండా బ్రతికేవాళ్ళు ఎంతమంది? ఇంతకు మీరు గమనించండి, దైవజనుడి దగ్గర నుంచి డబ్బులు కావాలా, ఆత్మ కావాలా? దైవజనుడి మీద పనిచేసే దేవుని కృప మన మీద పనిచేస్తే చాలు అనుకోవాలి. ఇప్పుడు ఎలీషా అదే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడి దగ్గర నుంచి మనం ఏం ఆశించాలి? డబ్బులా? నేను మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు డబ్బులు ఆశపడలా. మందిరం కట్టుకుంటున్నా 5,000 ఇవ్వమని కానీ, స్థలం కొంటున్నా 1,000 రూపాయలు ఇవ్వమని కానీ, మీరు నమ్మండి, ఆపదలో ఉన్న ఒక 10,000 పంపించని కానీ నా నోరు తెరిచి అడగల ఇప్పటికీ. దేవుని స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దైవజనుడి దగ్గర నుంచి మనం ఏం కోరాలి? ఆత్మను కోరుకోవాలి. ఎలీషా దైవజనుడి దగ్గర అదే కోరుకున్నాడు. ఐశ్వర్యాన్ని కోరుకోవాలా. తన ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి అయ్యా నాకు 2 ఆత్మ కావాలి అన్నాడు. ఇంతలోకి వినండి, ఎలీషా అలా మాట్లాడుకుంటూ ఉండగా వినండి, ఆకాశము నుండి అగ్ని రథాలు వారిద్దరి మధ్యలోకి వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. అగ్ని గుర్రాలు వారిద్దరి మధ్యలోకి వచ్చేసినాయి. అగ్ని రథాలు వారిద్దరి మధ్యలోకి వచ్చేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఏలియాని ఎలీషాని వేరు చేసినవి అగ్ని రథాలు వచ్చి. అంతలోకి ఏలియా అటు వెళ్ళిపోయాడు, ఎలీషా ఇటు ఉన్నాడు. వాస్తవానికి ఒక మాట చెప్పాడు, నాకు ఆత్మ కావాలి అని మాట్లాడినప్పుడు ఏలియా ఒక మాట చెప్పాడు. ఏమని? ఇదిగో నేను నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను గనక నీకు కనపడితే ఆ 2 ఆత్మ నువ్వు పొందుకుంటావని చెప్పాడు. ఈ లోపల అగ్నిరథాలు వచ్చి వేరు చేసినాయి. వినండి, ఇంతలోకి సుడిగాలి అక్కడ ప్రత్యక్షమై ఏలియాని వినండి ఆకాశ మేఘ మండలము గుండా దేవుని దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇంతకు మీరు ఆలోచించండి, ఏలియా వాస్తవానికి ఏమన్నాడు? నేను చచ్చిపోతానయ్యా అన్నాడా? నన్ను తీసేసుకోయ్యా అన్నాడా? నా ప్రాణాన్ని తీసేసుకోయ్యా, ఇక నేను బతకటం ఇష్టం లేదు, భూమి మీద నేను ఉండాలనుకోవట్లా, నా ప్రాణాన్ని తీసేసుకోయ్యా అని ఎప్పుడో ఏడ్చాడు. ఎక్కడా? బదరి వృక్షం కింద. ఇంతకు మీరు గమనించండి, ఏలియా అలా ఏడ్చినటువంటి సందర్భంలో ఏలియా అసలు మరణమే లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అసలు మరణమే లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏలియా. వాస్తవానికి నన్ను చంపయ్యా అని ఏడ్చిన ఏలియా, నా ప్రాణం తీసేసుకోయ్యా అని ఏడ్చిన ఏలియా, ప్రాణం కాదు నాయన, అసలు ప్రాణమే తీసుకొనిది, ప్రాణం ఉండగానే నువ్వు చావకుండానే నా దగ్గరకు వస్తావు నాయన అని మరణమే లేకుండా తీసుకెళ్ళిపోయాడు. దేవుడు అంత గొప్పవాడు. అందుకే ప్రతిదీ దేవుడి మీద ఆధారపడటం మంచిది. ఇంతకీ మీకు తెలియపరిచిన విషయం ఏంటంటే, దేవుని సెలవు లేకుండా మనకేమీ కాదు. దేవుని సెలవు లేకుండా మనకు మరణం జరగదో. దేవుని సెలవు లేకుండా ఏ విషపు పురుగు మనల్ని ముట్టలేదు, ఏ పాములు ఏ తేళ్ళు మనల్ని ఏమీ చేయవో. ఎవరి సెలవు లేకుండా? దేవుని సెలవు లేకుండా. ఒకవేళ దేవుడి సెలవైందనుకో, ఏ డాక్టరు మనల్ని కాపాడలేడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యముగా ఉండండి. ఒక్క పిసుకు చచ్చిపోవాలన్నా నా సెలవు కావాలి, నా సెలవు లేకుండా ఒక పక్షి కూడా చావదు.
అట్లాంటిది మీరెందుకు నేను చస్తానేమో అని భయపడుతున్నారు? అరే, ఒక పక్షి చావాలంటేనే నా సెలవు కావాలి కదా. నా సెలవు లేకుండా మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కదా. నా సెలవు లేకుండా మీకు ఏం కాదు అని దేవుడు ధైర్యం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని సెలవు అవ్వాలి మనకి ఏదన్నా అవ్వాలంటే. ఒక సందర్భంలో పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. ఇంతలోకి యూదులు యేసయ్యని తీసుకొచ్చి పిలాతు ఎదుట నిలబెట్టి ఈయన్ని సిలువేయండి అని మాట్లాడారు. అప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారితో ఒక మాట అన్నాడు. వాళ్ళందరూ అలా సిలువేయమని కేకలేస్తున్నారు కదా, ఏమీ మాట్లాడో అని ప్రభువుని అడిగాడు. ఇంకొక మాట అన్నాడు పిలాతు, ఇదిగో నువ్వేమీ మాట్లాడలేదు, నిన్ను విడిపించటానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువేపించటానికి నాకు అధికారం ఉంది అని పిలాతు చెప్పాడు. అవసరమైతే సిలువ మరణము నుండి నిన్ను విడిపించటానికి నాకు అధికారం ఉంది, అవసరమైతే సిలువ వేయటానికైనా నాకు అధికారం ఉంది, నేను అడిగేదానికి జవాబు చెప్పవేంది అని అడిగాడు పిలాతు యేసయ్యని. అప్పుడు యేసయ్య చెంపలు పగిలిపోయే సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే కానీ ఎవ్వడు ఏ అధికారం పొందలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాకు తీర్పు తీర్చాలన్నా ఎవరి సెలవు అవ్వాలి? అసలు నువ్వు నాకు తీర్పు తీర్చటం ఏంది అన్నట్టుగా అసలు ఏమంటున్నాడు పిలాతు? ఏమంటున్నాడు? నీకు తీర్పు తీర్చడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? పిచ్చోడా, నువ్వు నాకు తీర్పు తీర్చడం ఏంటి అన్నట్టుగా అసలు దేవుని సెలవు లేకుండా నువ్వు నాకు తీర్పు తీర్చలేవు అని మాట్లాడాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, మీరు గమనించండి, దేవుని సెలవు లేకుండా మనకేమీ కాదు. దయ్యాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. చాలామంది దేవుడికి భయపడరు కానీ యేసు రక్తమే చేయం, దయ్యాలకు భయపడతారు. సమాధుల కాడికి ఒక్కళ్ళు వారు, సమాధులకు దగ్గరగా మందిరం ఉంటే ఇబ్బందే, రేత్రిపూట ప్రార్థనకు రావాలంటే ఇంకా ఇబ్బందే, దయ్యాలు వచ్చి తొక్కుతాయేమో, సమాధులు పక్కనే మందిరం ఉంది, అమ్మో రేత్రిపూట మందిరానికి వెళ్తే దయ్యాలు వస్తాయి అంటే ఇప్పుడు నువ్వు దయ్యాలకు భయపడుతున్నావా, దేవుడికి భయపడుతున్నావా? అబ్బే, దేవుడికి మాత్రం భయపడవు, యేసు రక్తమేం చేయం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక సందర్భంలో యోబు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా నడుస్తూ ఉన్నవాడు. అలాంటి యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేసినందువలన ఏ అపవాది ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు, ఏ సాతానుడు ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు. ఒకరోజు దేవుని దూతలు దేవుని సన్నిధిలో నిలిచే సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో దేవుని దూతలతో పాటు ఈ అపవాది కూడా వెళ్ళాడు. దేవుడు అందరినీ దేవుని దూతలు తీసుకొచ్చిన సమాచారాన్ని గురించి అడుగుతూ ఉండగా ఎవరు కనపడ్డారు దేవునికి? అపవాది కనపడ్డాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అప్పుడు ఈ అపవాది చెబుతున్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఈ దేవుని దూతలు వస్తుంటే ఎల్లమ్మడబడి నేను కూడా వచ్చా అన్నాడు. వీడి పని ఏందంట, భూమి మీద కొంతమంది కాలు ఆగదు, యేసు రక్తమే చేయం, ఇంట్లో కాలు ఆగదు, అస్సలు ఆగదు. పొలం పనికి పోతే దేవునికి స్తోత్రం ఇబ్బంది లేదు, ఉద్యోగం చేస్తే దేవునికి స్తోత్రం ఇబ్బంది లేదు, వ్యాపారం చేస్తే దేవునికి స్తోత్రం ఇబ్బంది లేదు, పని బాట ఏముండదు కొంతమందికి.
ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి, కాలు ఇంట్లో నిలవదనమాట. ఇప్పుడు అపవాది ఏం చేశాడట? ఎక్కడి నుంచి వచ్చాడట? భూమి మీద అటు ఇటు తిరుగుతూ అక్కడికి వెళ్ళాడట. ఇప్పుడు దేవుడు అడిగాడు, సరే వస్తే వచ్చు కానీ భూమి మీద నాకు ఒక భక్తిపరుడు ఉన్నాడు, అతని గురించి నీకు తెలుసా అన్నాడు దేవుడు. ఎవరు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నా భక్తుడైన యోబు సంగతి నీకు తెలుసా, అతడు ఎంత యథార్థవంతుడో అని అన్నాడు. అపవాది అంటాడు, నీ భక్తుడి సంగతి నాకు తెలుసులే కానీ అసలు నీ భక్తుడు అంత క్షేమంగా ఉండి నీకు ఇష్టంగా భయభక్తులు కలిగి ఎందుకున్నాడో తెలుసా? అతని ఇంటి చుట్టూ నువ్వేం చేశావు? కంచె వేశావు. నేను ఏ రోజు ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయా, ఆ ఇంటిని శోధించలేకపోయా, ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోయా. కారణం ఏంటి అని అంటే ఆ ఇంటి చుట్టూ కంచె వేశావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపవాది అడుగుతున్నాడు, నువ్వు ఒక్క అవకాశం ఇస్తే, నువ్వు సెలవిస్తే. ఎవరు సెలవిస్తే? దేవుడితో అడుగుతున్నాడు అపవాది. నువ్వు సెలవిస్తే నేను ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళను శోధిస్తా, అప్పుడు కూడా వాళ్ళు భక్తిగా ఉంటే వాళ్ళు నిజమైన భక్తి పరులను ఒప్పుకుంటా అని మాట్లాడాడు. ఇంతకీ ఎవరు సెలవిస్తే వెళతానంటున్నాడు అంటే దేవుడి సెలవు లేకుండా దెయ్యం మన ఇంట్లోకి రాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి సెలవు లేకుండా దెయ్యం నీ ఒంటి మీదకి ఏం చెప్పరు? గట్టిగా అనరేంది? దేవుని సెలవు లేకుండా దయ్యాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అందుకే మీరు ఎవరికి భయపడొద్దన్నాడు దేవుడు. దేహమును చంపువారికి మీరు భయపడకుడి, ఆత్మను దేహమును రెండింటిని కలిపి నిత్య నరకాగ్నిలో వేయగలిగిన దేవుడికి మాత్రమే మీరు భయపడండి అంటాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించి దేవుని సెలవు లేకుండా మనకి ఏమీ కాదు అనే బలమైన విశ్వాసంతో విశ్వాసి క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో ముందుకు నడవాలి. అనుక్షణం భయపడుతూ 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 పని ఎక్కడ చేస్తావు? భయపడుతూ ప్రయాణం ఎక్కడ చేస్తావు? భయపడుతూ ఉద్యోగం ఎక్కడ చేస్తావు? భయపడుతూ వ్యాపారం ఎక్కడ చేస్తావు? పాము కలిసిద్దేమో, తేలు కలిసిద్దేమో, దయ్యాలు పడతాయేమో, ప్రమాదం జరిగిద్దేమో, యాక్సిడెంట్ అయిద్దేమో, వాళ్ళకు వచ్చిన గుండె జబ్బు నాకు వచ్చిద్దేమో, వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ జబ్బు నాకు వచ్చిద్దేమో. ఇలా ఎందుకు భయపడుతున్నావు? దేవుని సెలవు లేకుండా నీకేమీ కాదు. ఒకవేళ దేవుని సెలవు అయితే మళ్ళీ చెప్తున్నాను, ఏ డాక్టర్ కూడా ఆపలేడు నిన్ను, ఏ డాక్టర్ కూడా బ్రతికించలేడు నిన్ను దేవుని సెలవు అయితే. సరే, రెండో మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో రెండవ మాట దేవుని సెలవు గురించి. మొదటిది, ఆయన సెలవు లేకుండా పక్షికి కూడా ఏమీ కాదు అనే మాట మనం చెప్పుకున్నాం. రెండో మాట చెప్పుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథములో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవడికి సాధ్యమో? నాతో పాటానండి. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవడికి సాధ్యం? దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, దేవుని సెలవు లేకుండా ఒక్క పూట భోజనం కూడా చేయలేవట నువ్వు. దేవుని సెలవు లేకుండా ఒక్క పూట భోజనం కూడా తినలేవట నువ్వు. దేవుని సెలవు లేకుండా ఒక పూట భోజనం చేసి తృప్తిగా ఉండలేవట నువ్వు. అంటే ఒక పూట భోజనం చేయాలంటే ఎవరు సెలవు అవ్వాలి? దేవుని సెలవు అవ్వాలి. రాజుల గ్రంథంలో ఒక సందర్భాన్ని దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, షోమ్రోను పట్టణము చుట్టూ ఇశ్రాయేలీయులు ప్రజలు నివసిస్తున్నటువంటి షోమ్రోను పట్టణము చుట్టూ
సోమరోను పట్టణం చుట్టేమో ప్రహరీ గోడ ఉంది, పెద్ద ప్రహరీ గోడ. శత్రువులు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ శత్రువులు ఏం చేశారు అని అంటే ప్రహరీ గోడ చుట్టూ, పట్టణము చుట్టూ వచ్చి ముట్టడి వేశారు. లోపల ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే బయట ఉన్న శత్రువులు ముట్టడి వేసి వీళ్ళు ఏదో ఒక రోజు బయటికి రాకపోతారా, మేము వీళ్ళని చంపకపోతామా అని ముట్టడి వేసి వాళ్ళు కూర్చున్నారు. లోపల ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు అని అంటే అమ్మో బయటికి వెళితే శత్రువులు ఉన్నారు చంపేస్తారని వీళ్ళు అలాగే లోపలే, పట్టణం లోపలే మగ్గిపోతున్నారు. సరే మీరు గమనించండి, బయటికి రాకుండా ఇంట్లో ఉన్న ఆహారంతో ఎన్ని రోజులు బ్రతకగలరు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం నాకు తెలిసి ఒక 10 రోజులు వచ్చి ఉంటాయి, లేకపోతే ఇంకొంతమందికి ఒక 20 రోజులు వచ్చి ఉంటాయి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ప్రజల సంగతి ఏంటి? వారు తినటానికి ఆహారం ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి? ఏం చెయ్యాలి? బయటికి వెళితే శత్రువులు చంపేస్తారు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో లోపల వారు ఆకలితో చచ్చిపోతున్నారు. బయటికి వెళితే చంపేస్తారు కనుక లోపలే తినటానికి లేకపోయినా అలాగే పస్తులు ఉంటున్నారు. ఈ లోపల ఉన్నటువంటి వారిలో ఒక తల్లి ఇంకొక తల్లితో, అమ్మాయి తినటానికి మన దగ్గర ఏమీ లేదు, ఇప్పటికే చాలా రోజులు అవుతుంది పస్తుండబట్టి, గనుక నా కడుపును పుట్టిన బిడ్డని ఈరోజు వండుకొని తిందాం, రేపు నీ కడుపును పుట్టిన బిడ్డను వండుకొని తిందాం, అలాగన్నా ఆకలి మంట తీర్చుకుందాం అని ఒప్పందమయ్యి కడుపును పుట్టిన బిడ్డలని వండుకొని తినే అంత భయంకరమైన ఆకలితో చచ్చిపోయారు వాళ్ళు. అంత క్షామం జరిగింది ఆ పట్టణంలో. ఒకరోజు పట్టణంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి ఈ తల్లి వచ్చి, రాజా నాకు న్యాయం తీర్చు అంటుంది. రాజు అంటాడు, ఏమి న్యాయం తీర్చాలమ్మా? బయటేమో శత్రువులు చుట్టుముట్టున్నారు, నీకేమి న్యాయం తీర్చాలి అని రాజు అడిగితే, ఏమీ లేదు, ఆకలి మంటలతో చావలేక, కడుపు ఆకలిగా తట్టుకోలేక కడుపును పెట్టిన బిడ్డని వండుకొని తిందాం ఒప్పందం ప్రకారం. ఈరోజు నా బిడ్డను వండుకొని తిందాం అనుకున్నాం, రేపు నీ బిడ్డను వండుకొని తిందాం అనుకున్నాం. ముందు నా బిడ్డను వండుకొని తిన్నాం, ఇప్పుడేమో నా పక్కమటి స్త్రీ తన బిడ్డని ఇవ్వట్లేదు. నా బిడ్డనైతే వండుకొని తిన్నాం కానీ తన బిడ్డను మాత్రం ఇవ్వట్లేదు, ఇప్పుడు నాకు న్యాయం తీర్చు అంటుంది. అప్పుడు రాజు జరిగిన క్షామాన్ని చూసి, జరిగిన కరువును చూసి, ఆకలి మంటల యొక్క చావులు రాజు చూసి విని చొక్కా చించుకొని బాధేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు రాజు. నువ్వు దైవజనుడివి, ఈ మనుషులు చేసిన పాపాన్ని బట్టి నువ్వు ప్రార్థించగా శిక్ష వచ్చి ఉంటుంది, అయినా నువ్వు దైవజనుడు ఉన్నావు, రేపు ఈ పాటికి నిన్ను చంపేస్తావు అన్నట్టుగా ఎలీషా దగ్గరికి మనిషిని పంపించాడు రాజు కోపం తెచ్చుకొని. అప్పుడు ఎలీషా వచ్చిన మనిషితో అన్నాడు, పిచ్చోడా, రేపు ఈ పాటికి పట్టణంలో ఉన్న ప్రజలందరూ భోజనం చేస్తారు అని చెప్పాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రేపు ఇదే సమయానికి ఇన్ని రోజులు కరువుతో అల్లాడిపోయారు కదా, రేపు ఇదే సమయానికి పట్టణంలో ఉన్న వారందరూ భోజనం చేస్తారన్నాడు. అంటే దేవుని సెలవయ్యింది. దేవుని స్తోత్రం. ఎవరు భోజనం చేయటానికి? పట్టణంలో ఉన్న ప్రజలు భోజనం చేయటానికి దేవుని సెలవైంది. వినండి, మీరు గమనించండి, దేవుని సెలవు లేకుండా ఒక్క పూట కూడా భోజనం చేయలేరు.
ఇప్పుడు మీరు కడుపు నిండా 3 పూటలు కమ్మటి తిండి తింటున్నారంటే ఎవరి సెలవైంది? దేవుని సెలవైంది కనుక మీరు తింటున్నారు. అందుకే మీరు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడు ప్లేట్లోకి మీ ముందుకి ఆహారం వచ్చినా తప్పకుండా ప్రభువా ఈ ఆహారం తినటానికి, నా కడుపు ఆకలి తీర్చుకోవటానికి నువ్వు సెలవిస్తే కానీ ఈ ఆహారం నా ప్లేట్లోకి వచ్చిందయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎవరు భోజనం చేయకూడదు. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా కొంతమందికి ఇష్టమైన తిండి ప్లేట్లోకి వస్తే యేసు రక్తమే జయం, ప్రార్థన లేదు, ఏమి లేదు, హల్లెలూయా, అంతే సంగతి లేక. సరే, ఇంతకు మీరు గమనించినట్లయితే ఏమన్నాడు ఎలీషా వచ్చిన వ్యక్తితో? రేపు ఈ పాటికి మీరందరూ పట్టణంలో ఉన్న ప్రజలందరూ భోంచేస్తారు అని మాట్లాడాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, వచ్చిన వ్యక్తి అంటాడు, అయ్యా దైవజనుడా, ఎందుకు అబద్ధం చెబుతున్నావు? పట్టణంలో ఎక్కడ గుప్పెడు మెతుకులు వండుకోవటానికి అంత పిండి దొరకదు ఎక్కడ. ఇప్పటికే ఎంతోమంది చచ్చిపోతున్నారు. కరువు వచ్చి తినటానికి లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు. నువ్వేమో రేపు అందరూ భోజనం చేస్తారని చెబుతున్నావు. దైవజనుడు నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకొక మాట అంటాడు ఇతను, ఈ వచ్చిన వ్యక్తి, అసలు రేపు ఈ పాటికి మనం భోజనం చేయటానికి దేవుడే ఒకవేళ కలగజేసుకొని ఆకాశపు కిటికీలు తెరిచినా రేపు ఈ పాటికి మనం భోజనం చేయలేము నాయన అన్నాడు ఈ వ్యక్తి. అప్పుడు దైవజనుడు అంటాడు, రేపు నువ్వు అందరూ భోజనం చేయటం నువ్వు చూస్తావు, నువ్వు నమ్మలేదు కనుక దేవుని కార్యాన్ని, నువ్వు మాత్రం కడుపుకి భోజనం చెయ్యవు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. రేపు అందరూ భోజనం చేయటం నువ్వు చూస్తావు, కానీ నువ్వు మాత్రం చెయ్యవు, భోజనం చేయమన్నాడు. అరే రే 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 రే. సరే, ఈ వ్యక్తి మొత్తానికి ఇదంతా ఏం చెప్పటం సరే, అసలు యాడ్ నుంచి వచ్చింది భోజనం ఇన్ని వేల మందికి, ఈ అయ్యగారు చెప్పటం కాకపోతే అని ఏదో మొత్తానికి బాధపడుతూ వెళ్ళిపోయాడు. వినండి ప్రియులారా, జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆ పట్టణంలో వినండి, ఆ రాత్రి అమ్మా ఇటిను, ఆ పట్టణంలో ఒక 4 కుష్ఠరోగులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఆ 4 కుష్ఠరోగులు ఎక్కడున్నారు అని అంటే, పట్టణపు ప్రాకారం ఉంది కదా, ప్రాకారపు గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఇటు పట్టణంలో లేరు, ఏందో పట్టణం బయట లేరు, కాకపోతే పట్టణం లోపలే ఉన్నారు. ఎక్కడున్నారు? గుమ్మం దగ్గర ఉన్నారు, ద్వారం దగ్గర ఉన్నారు. ఈ 4 కుష్ఠరోగులు అనుకున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. కుష్ఠరోగులు కదా, అరే ఇక చచ్చిపోతున్నాం, మనం ఆకలితో అల్లాడిపోతున్నాం. వాస్తవానికి ఈ ఆకలి మంటతో చచ్చే కంటే పట్టణంలో లోపలికి వెళ్ళి ఎవడింటికి పోయినా అంత భోజనం మనకి పెట్టే పరిస్థితి లేదు. గనుక ఏం చేద్దాం, మనం ఇక్కడ ఉండి చచ్చిపోయే కంటే, వాస్తవానికి ఇక్కడున్నా కానీ మనం ఏమవుతాం? ఆకలితో చచ్చిపోతాం. ఇక్కడుండి చచ్చిపోయే కంటే బయటికి వెళ్ళిపోదాం. బయట ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అవసరమైతే శత్రువుల చేతిలో చావనైనా చేద్దాం. ఒకవేళ వాళ్ళు జాలి తెలిసి మనల్ని బ్రతకనిచ్చారనుకో, బ్రతుకుదాం అని 4 కుష్ఠరోగులు మాట్లాడుకొని, ఈ 4 కుష్ఠరోగులు సరేరా, మంచి ఆలోచన, ఇక్కడ చావటం కంటే శత్రువుల చేతిలో చావటమే మంచిది, ఒకవేళ వాళ్ళు బతకనిస్తేనేమో బతుకుదామని చెప్పి వీళ్ళు ఆ పట్టణం లోపల నుంచి ఈ 4 కుష్ఠరోగులు బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ 4 కుష్ఠరోగులు బయటకు వచ్చారో వినండి, ఆ కుష్ఠరోగులకి కనబడిన విషయం ఏంటి అని అంటే, శత్రువు అన్నవాడు ఒక్కడూ లేడు బయట. దేవునికి స్తోత్రం. ఒరే ఏమయ్యారు, ఏం జరిగింది అని ఈ 4 కుష్ఠరోగులు అంతా పరిశీలన చేస్తూ ఉంటే, కొంతమంది వినండి వస్త్రాలు పోగొట్టుకొని వెళ్ళిపోయారు, కొంతమంది గుర్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది వారికి ఉన్న బంగారాన్ని, వెండిని, వస్తువులని, విలువైన వస్తువులను అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఈ పట్టణంలో నుంచి ప్రజలు బయటకు రాకుండా ముట్టడి వేసిన శత్రువులు
వాళ్ళు ఏం చేశారు అని అంటే, వీళ్ళు అక్కడ ముట్టడి వేయటానికి వీళ్ళకి రోజు ఏం కావాలి? తినటానికి ఆహారం కావాలి. వాళ్ళు బస్తాలు బస్తాలు ధాన్యం తెచ్చుకొని ఆడబెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం. ఎవరు వాళ్ళు? బయట శత్రువులు. ఇప్పుడు ఆ శత్రువులు ఏం చేశారు అని అంటే, ఆ బస్తాలు బస్తాలు ఆ ధాన్యం అంతా అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. ఏం జరిగింది ఏంది అని అంటే, దేవుని లేఖనంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుడే వారికట భయం పుట్టించాడట. ఎవరు పుట్టించారు భయం? దేవుడే పుట్టించాడు. ఏమని భయం పుట్టించాడు తెలుసా? చుట్టుపక్కల ఉన్న దేశాల వారు ఈ సోమురోను పట్టణానికి సహాయముగా చుట్టుపక్కల దేశాల రాజులు, చుట్టుపక్కల దేశాల యొక్క సైన్యము, ప్రజలు మన మీదకి యుద్ధానికి వస్తున్నారేమోననే భయం కలగజేశాడట దేవుడు. దేవుని స్తోత్రం. లోపల ఉన్నోళ్ళు కాదు, ఓరు పలానోళ్ళు ఆ సోమురోను పట్టణం చుట్టూ ముట్టడేసి వాళ్ళని బయటికి రానియకుండా సాగు కొడుతున్నారట అని పక్కన ఊళ్ళోళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దొమ్మిగా వీళ్ళందరినీ చంపుతారేమోనని భయమేసి అలాంటి సౌండ్ వినపడిందట వీళ్ళకి. అంటే విస్తారమైన జనం వీళ్ళ మీదకి వచ్చి పడినట్టుగా సౌండ్ వచ్చిందట. ఆ సౌండ్ ఎవరు కలగజేశారు అని అంటే, పరమందున్న దేవుడే కలగజేశాడు. ఆ సౌండ్ విని వీళ్ళు ఏం చేశారంటే, ఓరు నాయన ఈ బియ్యం ఇక్కడే వదిలిపెడదాం, ముందు మన ప్రాణాలు కాపాడుకుందామని వీళ్ళందరూ పారిపోయారట. దేవుని స్తోత్రం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి అని అంటే, ఈ కుష్ఠరోగులు పాపం ఆకలి మంటతో ఉన్నారుగా, ఎన్ని రోజులు ముంచి ఉన్నారో. ముందు కమ్మంగా తిన్నారు. తిన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నలుగురు కుష్ఠరోగులు, అరే ఇంత బంగారం ఉందేడా, ఈ బంగారాన్ని ముందు మనం కొంచెం దాచిపెట్టుకుందాం పండి అని చెప్పేసి నలుగురు చేతులకు దొరికినంత బంగారం తీసిపోయి ఒక చోట దాచిపెట్టుకొని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంతలోకి ఆ కుష్ఠరోగుల్లో ఒక మంచోడు ఉన్నాడు. వాడు ఏమన్నాడంటే, ఒరే అసలు ఎంత శుభ సమాచారం మన పట్టణపు ప్రజలకు తెలియపరచుకోకుండా మనం ఎక్కడే కాలక్షేపం చేస్తే మంచిది కాదురా. అయినా మనం బ్రతికితేనే బ్రతుకు కాదురా, వాస్తవానికి ఇప్పటికే మన పట్టణంలో ఉన్న ప్రజలు చచ్చిపోతున్నారా. ముందు వాళ్ళందరి ఆకలి తెరవాలి, మనం వెళ్దాం పదా అని చెప్పి నలుగురు కుష్ఠరోగులు పట్టణం లోపలికి వెళ్ళి రాజుకు సమాచారం ఇచ్చారు. అయ్యా, శత్రువులు ఎవరు బయట లేరయ్యా, దారి పొడుగున వారి వస్తువులు, బట్టలు, వారికి ఉన్న బంగారము, వారికి ఉన్న ధాన్యము పోగొట్టుకుంటూ పోయారయ్యా. ఎవరో వచ్చి వారి మీద పడినట్టుగానే వారు పరుగెత్తి వెళ్ళిపోయినట్టున్నారయ్యా. విస్తారమైన ధాన్యం బయట ఉందయ్యా, విస్తారమైన బంగారం వెండి బయట ఉందయ్యా, వస్తువులు బయట ఉన్నాయ్యా, గుర్రములు రథములు బయట ఉన్నాయ్యా అని రాజుతో చెబితే, అప్పుడు రాజు నిజమా కాదని ఒక 5గురిని పంపించి బయటికి వెళ్ళి చూసి రమ్మంటే వెళ్ళి చూసి వచ్చి నిజమే అని చెప్పారు. అప్పుడు ప్రియులరా, ఆ ధాన్యమంతా, ఆ బంగారం అంతా, ఆ వస్తువులన్నీ పోగు చేసి ఇప్పుడు కరెక్ట్గా దైవజనుడు ఏ టైంకి అయితే చెప్పాడో ఆ టైంకి తెల్లారిపాటికి ఆ టైంకి అందరికీ భోజనం కడుపు నిండా తిన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకు మీరు గమనించండి, దేవుని సెలవయింది, వారందరూ తృప్తిగా భోంచేశారు. అయితే ఒకడు మాత్రం భోంచేయాల. ఎవడాడు? ఒకడు మాత్రం భోంచేయాల. వినండి, వాడు ఏమన్నాడు? ఆకాశపు కిటికీలు తెరిచిన దేవుడే కలగజేసుకొని ఆకాశపు కిటికీలు తెరిచిన మనం అందరం భోజనం చేయలేం కదయ్యా, అసలు ఇది సాధ్యమేనా, నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నట్టుగా దైవజనుడితో మాట్లాడితే, ఆ వ్యక్తితో ముందుగా ఏమన్నాడు దైవజనుడు? రేపు అందరూ భోంచేయటం చూస్తావు కానీ, కన్నులారా తినటం చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవు అన్నాడు. ప్రియులారా, నిజంగానే అందరూ తింటూ ఉండగా ఇతను మాత్రం అందరినీ లోపలికి పంపించడానికి, ఆ ఆహారం పంచిపెట్టడానికి ఇతను ఒక చోట నిలబెట్టారు. ఆ నిలబెట్టినప్పుడు అందరూ తింటూ ఉండగా నేను ఎప్పుడు తినాలా అని ఆతృతతో చూస్తున్నాడు. కానీ అవకాశం రాకమునిపే ఆ తొక్కిసలాటలో ఇతడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అందరూ తింటుండగా చూశాడు కానీ ఇతను మాత్రం తినలేదు. అంటే ఇతను ఆహారం తినటానికి ఏమవ్వలా? సెలవు అవ్వలా. దేవుని స్తోత్రం. మీరు ఆలోచించండి, ఒక్క పూట భోజనం చేయాలన్నా దేవుని సెలవు అవ్వాలి.
దేవుని సెలవు లేకుండా ఒక్క పూట భోజనం కూడా మనం తినలేము. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము కదండి ఒడ్లు బండిచ్చింది, హల్లెలూయా, మేము కదండి రెక్కలు కష్టార్జిత రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించింది, ధాన్యం పోగు చేసింది మేమండి, పంట పండించింది మేమండి. ప్రియులారా, నువ్వు పండించిన దేవుని సెలవు లేకుండా ఒక్క ముద్ద కూడా భోజనం చేయలేవు. దేవుని స్తోత్రం. అందుకే కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేనికోసం అహం, దేన్ని చూసుకొని మన ఈగో, దేన్ని చూసుకొని మన ప్రెస్టేజీ. దేవుని సెలవు లేకుండా సరే ఇంతకు మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం కదా అంటే ఎవరి సెలవు అయింది? నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా 3 పూట్ల తినటానికి దేవుడు సెలవిచ్చాడు కాబట్టి తింటున్నావు. మొన్న మధ్య ఒక వ్యక్తిని చూశాను నేను. నోటి క్యాన్సర్ వచ్చింది, నోట్లో నుంచి అన్నం తినటానికి అవకాశం లేదు. పైపు వేశారు, గొంతులో నుంచి పైపు వేశారు. పైపులో నుంచి వినండి, జ్యూస్ మాత్రమే పోయటమే, ఇంకా నోటికి రుచి లేదు, పళ్ళతో నమిలేది లేదు. చివరికి చచ్చిపోయాడు పాపం. అంటే వాస్తవానికి మనం గమనించినట్లయితే అతనికి తినటానికి ఇంకేమైపోయింది? సెలవు అయిపోయింది. సెలవు లేదిక. దేవుని సెలవు లేకుండా ఒక్క పూట భోజనం కూడా చేయలేవు. గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉన్నాం కనుక ఆహారం తిని అరాంచుకుంటున్నాం. కొంతమంది తింటారు కానీ అరాంచుకోలేరు. కొంతమంది ఇష్టమైన వస్తువులు కళ్ళ ముందు ఉంటాయి కానీ తినటానికి డాక్టర్ గారు వద్దంటాడు. యేసు రక్తమే జయం. ప్రియులారా, సరే దేవుడి మహాకృపను బట్టి ఏదో అరాకొరానే మనకు తెలుస్తుంది. అట్లా ఏదో ఒకటి తింటున్నాం, తినకూడదు ఇష్టమైన దాన్ని ఒకవేళ తినొద్దన్న ఇంకొకటన్నా తిని కడుపు నింపుకొని బతుకుతున్నాం. ఇంతకు అసలు దేవుని సెలవే లేకపోతే, దేవుడి సెలవు ఇవ్వకపోతే అది పెను ప్రమాదం. అందుకే దేన్ని బట్టి గర్వించొద్దు. దేవుని సెలవు లేకుండా ఒక్క పూట కూడా భోజనం చేయలేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇది 2వ మాట. 3వ మాట చూసుకుందాం చూడండి. దేవుని సెలవు లేకుండా ఇంకేం చేయలేమో 3వ మాట కూడా చూద్దాం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? నాతో పాటు చెప్పండి ఈ మాట కూడా. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మీరు అనండి. అంటే దేవుని సెలవు లేకుండా మాట ఇచ్చి మనం నెరవేర్చలేము. దేవునికి స్తోత్రం. మీరు చాలా సందర్భాల్లో మీరు దేవుడికి మాట ఇస్తారు కానీ నెరవేర్చరు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకుంటావు నేను ఇస్తానన్నానుగా ఇద్దాంలే అనుకుంటావు. అంటే నీ మీద నీకు అంత ధైర్యం, యేసు రక్తమే చేయవు, నువ్వు మాత్రం దేవుడికి ప్రార్థన చేయవు. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సెలవు లేకుండా ఒకడు మాట ఇచ్చి నెరవేర్చటం వాడి వల్ల కాదు. ఎవరికైనా మీరు ఏదైనా మాట ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నేను నీకు మాట ఇస్తున్నాను, లేకపోతే మందిరానికి ఇది చేస్తానని మాట ఇస్తున్నాను, రేపు నుంచి ఇలా బ్రతుకుతానని మాట ఇస్తున్నాను, లేకపోతే ఆ వ్యక్తికి ఈ వస్తువు ఇస్తానని మాట ఇస్తున్నాను, ఈ సహాయం చేస్తానని మాట ఇస్తున్నాను. అయితే మాట ఇచ్చేది నేనే కానీ మాటను నెరవేర్చగలిగిన సామర్థ్యం నువ్వే నాకు కలగజేయండి అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మాట ఇచ్చి దేవుని సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చలేవు.
టైంకి పలానా టైంకి వస్తానని మాట ఇస్తావు, కానీ ఆ టైంకి వెళ్ళలేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయలే. ప్రభువా నేను మాట ఇచ్చాను కానీ నా వల్ల కాదయ్యా, ఆ ఇచ్చిన మాట నెరవేర్చడానికి సామర్థ్యం నువ్వే కలగజేయ్యా అని మాత్రం ప్రార్థన చేయవు. నీ మీద నీకు ఎక్కువ నమ్మకం. మీరు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులతో ఒక మాట అన్నాడు. అబ్బాయి, మనుషులందరి పాపశాప దోష విమోచన కొరకు నేను సిలువ వేయబడుతున్నాను, మీ అందరి కొరకు మరణం పొంది తిరిగి లేవబోతున్నాను. రేపు నన్ను మరణానికి అప్పగిస్తారు, నాకు నేనుగా ప్రాణం పెట్టబోతున్నాను అని ప్రభు శిష్యులతో చెప్తే పేతురయ్య గారికి తొందర ఎక్కువగా. యేసయ్య అంటాడు, అయ్యా అవసరమైతే నీతో పాటు మరణం పొందటానికైనా నేను రెడీ అన్నాడు. యేసయ్య అంటాడు, గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి నాయనా అన్నాడు. పేతురయ్య గారు అంటాడు, గొర్రెల కాపరిని కొట్టిన మేము మాత్రం గొర్రెల కాపరితో పాటు మేము కూడా సావటానికైనా సిద్ధమే అంటాడు పేతురయ్య గారు. అబ్బా, మాట ఇచ్చాడండి దేవునికి స్తోత్రం. రేపు నీతో పాటు అవసరమైతే చావటానికైనా సిద్ధమే అని అన్నాడు పేతురయ్య గారు. ఇంతలోకి ప్రభు అంటాడు, కోడి కొయ్యక మునిపే అసలు నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావు నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, ఆ రాత్రి యేసయ్యని ఒక దొంగని బంధించినట్టుగా బంధించి తీర్పు తీర్చటానికి ప్రధాన యాజకుడి దగ్గరికి, అలాగే యూదులు మత పెద్దల దగ్గరికి, అలాగే పిలాతు దగ్గరికి, ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గరికి తిప్పుతూ ఉంటే ఈ లోపల పేతురయ్య గారు అసలు ఏం జరుగుతుందా, యేసయ్యని ఎలా చంపుతారా, యేసయ్యకి ఎలాంటి శిక్ష వేస్తారా అని దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక చిన్నపిల్ల వచ్చి పేతురుతో అంటది, నువ్వు ఆ యేసు శిష్యులలో ఒకడవి కదా అని అడిగితే పేతురయ్య గారు అంటాడు, అసలు ఆ యేసు అంటేనే ఎవరో నాకు తెలియదు అంటాడు. ఈ లోపల ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకొక పిల్ల వచ్చి అంటది, ఇదిగో నువ్వు ఆ యేసయ్య శిష్యుల్లో ఒక శిష్యుల్లాగా ఉన్నావే నువ్వు అని అంటే, ఇప్పుడు పేతురయ్య గారు అంటాడు, అమ్మ తోడు అయ్య తోడు యేసు రక్త విజయం. చివరికి ఒట్టు పెట్టుకొని తన్ను తాను శపించుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ఏమని? అసలు ఆ యేసు అంటేనే ఎవరో నాకు తెలియదు అని. ఇంతకీ ముందుగా ఏమన్నాడు యేసయ్యతో? ఏం మాట ఇచ్చాడు పేతురయ్య గారు? నీతో పాటు అవసరమైతే చావనైనా చేస్తామయ్యా, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అన్నవాడు ఇప్పుడు యేసయ్య అంటేనే ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. ఇంతలో కోడి కూసింది, యేసు రక్తమే జయం. ఆ తర్వాత యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పేతురయ్య గారు ఏడవటం ప్రారంభించాడు. నిజమే, నేను మాట ఇచ్చి నెరవేర్చలేను అని అప్పుడు అర్థమైంది పేతురయ్య గారికి. అందుకే మీరు ఏం చేయాలి అని అంటే, దేవునికి ఏదైనా మీరు మాట ఇస్తే దాన్ని నెరవేర్చటానికి నా వల్ల కాదు, కానీ ప్రభువా నువ్వే నాకు ఏం చెయ్యి, ఆ సామర్థ్యం కలగజేయమని ప్రార్థించాలి. దేవుడికి మాట ఇవ్వటం తప్పు కాదు, దేవునికి మాట ఇవ్వటం తప్పు కాదు. ప్రభువా నేను రేపటి నుంచి టీవీ చూడడం, రేపటి నుంచి ఒకవేళ ఏదైనా చిన్న చితక పెద్ద చిన్న గొడవలు ఏదైనా అయితే తొందరపడి బూతు మాటలే మాట్లాడినయ్యా అని మాట ఇవ్వటం తప్పు కాదు. అయితే ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఆ తెలివి ఉండాలి మనకి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన సెలవు లేకుండా ఒకడు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడెవడు? దేవునికి స్తోత్రం. కనుక 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిది, దేవుని సెలవు లేకుండా మనకేమీ కాదు, ఒక్క పిసుకు కూడా చావదు. రెండవది, దేవుని సెలవు లేకుండా ఒక పూట భోజనం కూడా చేయలేము.
మూడవది, దేవుని సెలవు లేకుండా మాటిచ్చి నెరవేర్చలేం. కనుక ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని సెలవు, ఆయన సెలవు అవ్వాలి. తినాలంటే ఆయన సెలవు ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, మనం చచ్చిపోవాలన్నా ఆయన సెలవు ఇవ్వాలి. ఆయన సెలవు ఇవ్వకుండా మనకేం కాదు. అందుకే దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు ఇట్టి ధైర్యంతో కూడుకున్న మాటలు మన ముందు ఉంచారు కనుక ఎవరికి భయపడొద్దు, దేవునికి భయపడదాం, ఆయన మాటలకు లోబడదాం. ఆయన సెలవిస్తే డాక్టర్లు మనల్ని కాపాడలేరు, బంధువులు మనల్ని కాపాడలేరు. ఆయన సెలవీయకపోతే ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.